నువ్వు దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావో తెలుసా? దేవుడి దయ నీ పైన ఉన్నప్పుడు మాత్రమే. ఆయన మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే మనం ఆయన గురించి ఆలోచనలను చేయగలుగుతూ ఉంటాము. భగవంతుడంటే డైరెక్ట్‌గా ప్రత్యక్షమైపోయి నీ ముందు తిరగడు. నీలోనే ఉంటాడు. నీ ఆత్మలో ఉంటాడు. నువ్వు చేసే మంచి పనులలో ఉంటాడు. నువ్వు నలుగురికి సహాయం చేసే దాంట్లో భగవంతుడు లీనమై ఉంటాడు. అందుకనే భగవంతుడిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన మనసనే మందిరంలో, మనం దేహం అని భావించే ఈ దేవాలయంలో భగవంతుడు నిక్షిప్తమై ఉంటాడు. పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు చక్కగా ధ్యానం చేసి భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. అలాగే నలుగురికి సాయపడటంలోనూ, మంచి ఆలోచనలు చేయడంలోనూ, నలుగురికి సాయపడకపోయినా పర్వాలేదు. ఎవరికీ ద్రోహం చెయ్యకుండా ఉంటే నీలో భగవంతుడు ఉన్నట్టే. నీకు ఎవరో ఏదో చేశారని నువ్వు తిరిగి వాళ్ళకి బదులుకి ఏదో ఒకటి చేసేసావనుకో, భగవంతుడు నీలో ఎలా వస్తాడు? నిన్ను హింసించిన వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు అని వదిలేసినప్పుడే నీకు భగవంతుడు నిలబడి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అసూయ ద్వేషాలతో రగిలిపోకు. అన్ని చూసుకోటానికి ఒకడున్నాడు. నువ్వు ధర్మం వైపు నిలిసినంత వరకు నీకు ఎటువంటి లోటు లేదు. ధర్మాన్ని ఎప్పుడైతే మీరి నడుచుకుంటామో అప్పుడే మనం అన్నిటికీ భయపడవలసి వస్తుంది. ధర్మంగా బతికే వాళ్ళు ఒక విధమైన ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ ధైర్యానికి వెనకాల ఉన్నది న్యాయబద్ధమైన వాళ్ళ నడవడిక, ధర్మ మార్గం. నమస్కారం.